మంగళగిరి ఎయిమ్స్లో 534 ప్రధాన ఉద్యోగాలను శాశ్వతంగా భర్తీ చేయాలని కేంద్రం ఆమోదించింది. మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కృషికి ఫలితంగా ఈ ఉద్యోగాల మంజూరుకు మార్గం సుగమమైంది. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బంది పోస్టు భర్తీకి సహకరించిన చంద్రబాబు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, జేపీ నడ్డా తదితరులకు మంత్రి పెమ్మసాని కృతజ్ఞతలు తెలిపారు. ప్రాతిపదికన పైప్ లైన్ వేసి వాటర్ తీసుకొచ్చారు. అదేవిధంగా కావాల్సినటువంటి ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్లు కానీ ఇంకో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ప్రొవైడ్ చేశారు. అయితే ఫిబ్రవరిలో నేను వెళ్ళి రివ్యూ చేసినప్పుడు అక్కడ ఓన్లీ 60% కెపాసిటీ మాత్రమే హాస్పిటల్ యూటిలైజ్ అవుతుంది. అయితే పేషెంట్ వాల్యూమ్ విపరీతంగా పెరుగుతుంది. దీనికి కారణం సపోర్ట్ స్టాఫ్ కానీ, డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ లేకపోవటం అని వచ్చిన తర్వాత రిక్వైర్మెంట్స్ అన్నీ తీసుకొని నడ్డా గారికి, హెల్త్ మినిస్టర్ గారికి, అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్, ఎక్స్పెండిచర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నిర్మలా సీతారామన్ గారికి, అధికారులకి క్లియర్గా డేటాతో ఎక్స్ప్లెయిన్ చేసి పేషెంట్ వాల్యూమ్ ఎంత పెరుగుతోంది, హాస్పిటల్ థియేటర్స్ ఎన్ని అవసరం అవుతున్నాయి, ఇన్ పేషెంట్ బెడ్స్ ఎన్ని అవసరం అవుతున్నాయి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వారు కూడా వెంటనే స్పందించి దీనికి ఈ రోజున మనకి దాదాపుగా 540 పోస్టులు అడిషనల్గా అలొకేట్ చేశారు నారా చంద్రబాబు.